ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని గత పాలనలో అభివృద్ధికి నోచుకొని గ్రామాలను సహితం 4 కోట్లతో కల్లూరు మండలం అభివృద్ధి దిశలో వెళ్తుందని టీడీపీ నాయకులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు తీస్తుందని కల్లూరు మండల టీడీపీ నాయకులు ఏపీ అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ రామాంజనేయులు తెలిపారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ గత పాలనలో గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదని ఒక కల్లూరు మండలం 4 కోట్లతో సీసీ రోడ్డు డ్రైనేజీలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అడుగులేస్తుంది. మరి గ్రామాల్లో అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఓ గ్రామంలో ఒక 10 నుంచి కానీ 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ సీసీ రోడ్లు అయిన దాఖలాలు లేవు. మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే దాదాపుగా మా కల్లూరు మండలంలోనే 4 కోట్ల వరకు సీసీ రోడ్లు అయితే, పల్లెలకు సంబంధించినటువంటి వీధుల్లో అయితేనేమి అన్నిటి కూడా ఈరోజు రోడ్లు వేయడం జరిగింది. మరి ఎన్ఆర్జీఎస్ కింద ఉన్నటువంటి వేసిగర్స్ కూడా పనులు ఉధృతంగా బాగా కొనసాగుతున్నాయి. మరి విద్యార్థులకు సంబంధించి నారా లోకేష్ యువ నాయకులు, మరి ఆయన కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని బోధనాలకు సంబంధించిన అవన్నీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటిది నారా లోకేష్ బాబు గారు. మరి పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీకి సంబంధించి మరి డిప్యూటీ సీఎం గారు కూడా ఎక్కడ ఏ సభకు వెళ్ళినా కూడా ఆయన దృష్టికి వచ్చినటువంటి వర్క్స్ అయితేనేమి, సమస్యలు అయితేనేమి ఆయన కూడా వెంటనే చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పాలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరుగులు పెడుతున్నది. మరి ఇవన్నీ కూడా మేము కూడా గ్రామ స్థాయిలో ఇన్ని రోజులు చేసినటువంటి పాలన వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి వేరని చెప్పి మేమందరము చూస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ గతంలో ఏ రకంగా చేదనుభవాలు ఎదురైనాయో మరి రాష్ట్ర ప్రజలందరూ విసుగు చెంది వైసీపీ పార్టీకి 11 స్థానాలు పెట్టి మరి ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఛేదించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆ రకంగానే ఈరోజు ఏదైతే పార్టీకి ఎనలేని సేవలు గుర్తింపించారో ప్రజలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయిలో అయితే వైసీపీ ప్రభుత్వంలో